అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 10th జూన్ షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. The market price of a bed is 568 rupees, which is 26% more than the cost price. If the profit percentage is 13%, find the discount percentage. సో ఇక్కడ ఒక బెడ్ని 26% అబోవ్ మార్క్ చేసి ఉంచారు అండ్ సెల్ చేసేటప్పుడు 13% ప్రాఫిట్కి సెల్ చేస్తే మనల్ని అడుగుతుంది ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీదే కదా ఇచ్చేది. ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ తీసుకుందాం. కాస్ట్ ప్రైస్ 100 ఉన్నప్పుడు మార్కెట్ ప్రైస్ 26% అబోవ్ అన్నారు, అంటే 126 అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, ప్రాఫిట్ 13% వచ్చిందంటే 113 అనేది సెల్లింగ్ ప్రైస్ అయింది. సో ఇప్పుడు డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్ మీద కదా ఇచ్చేది. 126లో నుంచి 113ని మైనస్ చేస్తే మనకి ఇక్కడ 13 వస్తుంది. ఈ 13 డిస్కౌంట్ అనేది 126 రూపీస్ మీద ఇచ్చారు ఇంటూ 100. సో 1300 divided by 126. So 126 into 10 is 1260. సో ఇప్పుడు ఇందులో నుంచి మనము మైనస్ చేస్తే 40 వస్తుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 126 ఇంటూ 3. సో 3 6 is 18, 3 2 6 plus 1 7, 3 1 is 3. So 10.32%. Option A is our answer. Next. Due to shortage of manpower, the production in a factory is reduced by 10%. By how much percent should the working hours be increased to restore the original production? So ఇక్కడ మ్యాన్ పవర్ రిడక్షన్ వలన ప్రొడక్షన్ అనేది 10% డిక్రీజ్ అయింది. అగైన్ ఈ 10% డిక్రీజ్ అయిన దాన్ని మనం రీస్టోర్ చేయడానికి ఎంత పర్సంటేజ్ వర్కింగ్ అవర్స్ని ఇంక్రీజ్ చేయాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూడండి 10% రెడ్యూస్ అయిందన్నారు కదా, అంటే ఒరిజినల్గా ఏముంటుంది 10 ఉంటుంది. 10%ని మనం 1/10 అని రాస్తామా. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది, డిక్రీజ్ అయింది కాబట్టి 10లో నుంచి 1 మైనస్ చేస్తే 9. సో ప్రెజెంట్ ప్రొడక్షన్ అనేది 9 యూనిట్స్ ఉంది, ఒరిజినల్గా 10 యూనిట్స్ ఉంది. సో ఇప్పుడు ఈ 9 నుంచి 10కి వెళ్ళాలి మనం, అంటే ఎంత ఇంక్రీజ్ చేస్తాము, 1 యూనిట్ ఇంక్రీజ్ చేస్తాం. ఎంత వాల్యూ మీద ఇంక్రీజ్ చేస్తున్నాము, ఇప్పుడు ప్రెజెంట్ 9 కదా, 9 నుంచి మనం 10కి వెళ్తున్నాం కదా. సో 9 మీద ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి 1/9 ఇంటూ 100. సో 1/9 ఇంటూ 100 అంటే ఎంత, 11. 1/9% ఇంక్రీజ్ చేయాలి వర్కింగ్ అవర్స్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. ఇఫ్ 10 is to A proportional to A is to 40, దెన్ ఫైండ్ ద పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఏ. సో సింపుల్, ఇక్కడ చూడండి మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్కి ఈక్వల్గా అయింది. ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 40 ఇంటూ 10. 40 ఇంటూ 10 అంటే ఎంత, 400. ఏ స్క్వేర్ 400 అయినప్పుడు ఏ వాల్యూ ఏమైంది, 20. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The area of the base of a right circular cone is 3136 pi centimeter square and its slant height is 65 centimeter. Determine the curved surface area of the cone. సో ఇక్కడ ఒక రైట్ సర్క్యులర్ కోన్ బేస్ ఏరియా ఇచ్చి స్లాంట్ హైట్ ఇచ్చి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనము ఒక కోన్ని ఇలాగా నీట్గా డ్రా చేసుకుందాం. కోన్ ఒక బేస్ ఏరియా ఎలా ఉంటుంది, సర్క్యులర్ ఫామ్లో ఉంటుంది కదా. సో కోన్ బేస్ ఏరియా సర్క్యులర్ ఫామ్ అంటే ఇక్కడ మనకి సర్కిల్ ఏరియా ఇచ్చారు, పై ఆర్ స్క్వేర్ వాల్యూ 3136 పై అని ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ స్క్వేర్ 3136 అంటే ఆర్ వాల్యూ ఎంత అవుతుంది చూడండి. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 3136 ఫస్ట్ 2 డిజిట్స్ 31 ఉంది. ఈ 31 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి నియర్గా ఉంది, 25 కదా. సో 5 స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. సో ఫస్ట్ ఇలాగా 5 తీసుకోండి. నెక్స్ట్ యూనిట్ డిజిట్ ఏముంది, ఇక్కడ 6 ఉంది. సో 6 అనేది ఎప్పుడు వస్తుంది, 4 స్క్వేర్ చేసినప్పుడు లేదా 6 స్క్వేర్ చేసినప్పుడు. అంటే మన ఆన్సర్ 54 స్క్వేర్ అయినా అయి ఉండొచ్చు లేదా 56 స్క్వేర్ అయినా అయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పి మనము ఫైండ్ అవుట్ చేయడానికి 55 స్క్వేర్ చూడాలి. 55 స్క్వేర్ అంటే ఈజీ కదా. ఫస్ట్ 5 స్క్వేర్ అంటే 25, నెక్స్ట్ 5 ఇంటూ 6 దట్ ఈస్ 30. సో 55 స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ 30 25 వస్తుంది. అంటే 31 36 రావాలంటే ఏం చేయాలి, 55 కన్నా అబవ్ వాల్యూ తీసుకోవాలి, అంటే 56 అవుతుంది. సో ఇక్కడ 3136 అనేది 56 నంబర్ ఒక
56 నంబర్ స్క్వేర్ చేస్తే మనకి 3136 వస్తుంది. సో ఆర్ స్క్వేర్ 3136 అయినప్పుడు ఆర్ వాల్యూ 56. ఇప్పుడు సింపుల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా వచ్చేసి పై ఆర్ఎల్. సో పైని సబ్స్టిట్యూట్ చేయొద్దు, ఆప్షన్స్లో సేమ్ అలానే ఉంది కాబట్టి. ఆర్ అంటే 56, ఇప్పుడు ఎల్ అంటే 65 క్వశ్చన్లో ఇచ్చారు. సో ఈ 65ని మనం ఎలా రాసుకుందాము, 56 ప్లస్ 9 అని చెప్పి రాద్దాము. ఓకే, నా 56 స్క్వేర్ ఆల్రెడీ మనము 3136 అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ 56 ఇంటూ 9. సో చూడండి 56 ఇంటూ 9 అంటే 56 ఇంటూ 10 560. 560లో నుంచి అంటే 560 అంటే ఏంటి, 500 తీసేయండి, 60 ఉండేది. 60లో నుంచి 56 మైనస్ చేస్తే ఎంత, 4 కదా, అంటే 504 అవుతుంది. సో 3136కి మనము 504 యాడ్ చేస్తే టోటల్ ఎంత వస్తుంది, 3640. సో 3640 పై ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్. A man has to cover a distance of 222 km in 14 hours. If he covers 2/3 of this distance in 3/7 of the specified time, then what should be his speed to cover the remaining distance in the remaining time? So ఒక పర్సన్ 222 కిలోమీటర్స్ని 14 అవర్స్లో కంప్లీట్ చేయాలి. అయితే ఇందులో నుంచి అతను 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ని 3/7 ఆఫ్ ద టైంలో కంప్లీట్ చేస్తే రిమైనింగ్ డిస్టెన్స్ రిమైనింగ్ టైంలో కంప్లీట్ చేయడానికి స్పీడ్ ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సింపుల్ చూడండి, ఫస్ట్ స్పీడ్ ఫార్ములా అయింది డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, 222. టైం ఎంత ఇచ్చారు, 14 అవర్స్. ఇప్పుడు ఈ డిస్టెన్స్లో నుంచి అతను ఎంత కవర్ చేశారు, 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ కవర్ చేశారు. 2/3 అంటే టోటల్ 3 యూనిట్స్ డిస్టెన్స్ అనుకుంటే ఇందులో 2 యూనిట్స్ కంప్లీట్ చేశారు. ఇప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1/3 కదా. నెక్స్ట్ టైం చూడండి, 3/7 అంటే 3 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ కవర్, టైం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి 4 యూనిట్స్ ఆఫ్ టైం ఉంటుంది. సో అంటే 4/7 ఆఫ్ టైం రిమైనింగ్ ఉంది. సో ఈ 14లో నుంచి 4/7. ఓకేనా, సింపుల్. సో 7 1s 7 2s is 14, 2 1s 2 1s 2 1s 2 1s. సో 111 డివైడెడ్ బై 3 into 4 అంటే 12. 12 1s 12 9s is 108. ఇంకా ఇక్కడ 3 ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 12 into 2 is 24. 6 12 into 5 is 60. సో 9.25 అనేది స్పీడ్ ఉండాలి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If a sum of 350 rupees is borrowed at 4% per annum simple interest for 2.5 years, then find the simple interest. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చారు 350 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం పీరియడ్ ఇచ్చారు. జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా అయింది సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. సో ప్రిన్సిపల్ అమౌంట్ 350, టైం వచ్చేసి 2.5 ఇయర్స్. సో 2.5ని మనం 5/2 అని రాసుకోవచ్చు కదా, ఈజీగా ఉండిద్ది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%. సో 4 డివైడెడ్ బై 100, ఈ జీరో క్యాన్సిల్. నెక్స్ట్ 2 1s 2 2s is 4. సో 5 into 2 అంటే ఎంత, 10. 10 into 35 అంటే 350. సో 350 డివైడెడ్ బై 10, ఈ జీరో క్యాన్సిల్ చేసేస్తే 35 రూపీస్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The area of a square is 2304 centimeter square. Its perimeter is equal to the perimeter of the regular hexagon. Find the area of the hexagon. సో ఇక్కడ స్క్వేర్ ఏరియా ఇచ్చారు, పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేసి ఆ పెరిమీటర్ అనేది రెగ్యులర్ హెగ్జాగన్ పెరిమీటర్కి ఈక్వల్గా ఉంటే ఇప్పుడు ఈ హెగ్జాగన్ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ సింపుల్. సో ఫస్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా అయింది ఏ స్క్వేర్ కదా, అంటే ఇక్కడ ఏ స్క్వేర్ వాల్యూ మనకి 2304 అని ఇచ్చారు. అంటే ఏ వాల్యూ ఏమైంది, ఇందాకే కదా మనం చెప్పుకున్నాము. చూడండి ఇక్కడ 2304, మనకి యాక్చువల్గా 50 వరకు స్క్వేర్స్ అనేది గుర్తుండాలి. సో డైరెక్ట్గా 2304 చూడంగానే మనము 48 స్క్వేర్ అని చెప్పి చెప్పేయాలి. అండ్ ఇందాక షార్ట్ కట్ చెప్పాను కదా, ఆ మెథడ్ ఒకసారి మళ్ళీ చూద్దాము. 2304 అని ఉంది. సో 23 అనేది ఏ పర్ఫెక్ట్ స్క్వేర్కి నియర్గా ఉంది అంటే 16 తీసుకోవాలి. ఈ వాల్యూ కన్నా లెస్ వాల్యూ తీసుకోవాలి. 16 అంటే 4 కదా. నెక్స్ట్ ఇక్కడ 4 వచ్చింది. ఈ 4 అనేది
2 స్క్వేర్ చేసిన 4 వస్తుంది, 8 స్క్వేర్ అంటే 64, యూనిట్ డిజిట్ 4 వస్తుంది కాబట్టి 42 అయినా అవ్వచ్చు, మంది 48 అయినా కానీ మన ఆన్సర్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏ వాల్యూ అని చెప్పి మనం ఫైండ్ అవుట్ చేయడానికి 45 స్క్వేర్ చూడాలి. 5 ఇంటూ 5 అంటే 25, 4 తర్వాత నెక్స్ట్ వచ్చేది 5 కదా, సో 4 ఇంటూ 5 అంటే 25 వచ్చింది. ఇక్కడ మనకి 2304 ఉంది, అంటే ఇంతకన్నా బిగ్ వాల్యూ కాబట్టి 25 కన్నా బిగ్ వాల్యూ ఉంది కాబట్టి 48 స్క్వేర్ తీసుకోవాలి. సో ఏ వాల్యూ ఇక్కడ మనకి 48 వచ్చింది. ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అనేది పెరిమీటర్ ఆఫ్ హెక్సాగాన్కి ఈక్వల్ అవుతుంది. సో ఫస్ట్ హెక్సాగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి? 6 సైడ్స్ ఉంటాయి. సో హెక్సాగాన్కి 6 సైడ్స్ ఉంటాయి. ఈచ్ సైడ్ హెచ్ అని చెప్పి తీసుకుందాం. స్క్వేర్కి టోటల్ 4 సైడ్స్ ఉంటాయి, ఈచ్ సైడ్ వచ్చేసి 48. సో 6 1s 6 8s is 48. హెక్సాగాన్ ఈచ్ సైడ్ వచ్చేసి 4 8s is 32 ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది హెక్సాగాన్ ఒక ఏరియా. సో ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్ అంటే 32 ఇంటూ 32. టోటల్ మనకి 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఇంటూ 6. ఓకేనా? సో 4 1s 4 8s is 32. యూనిట్ డిజిట్ చూద్దామా? 8 to 16, 6 6 36. సో 6√3 అనేది యూనిట్ డిజిట్ రావాలి మనకి. 6√3 అనేది ఓన్లీ వన్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, the ratio of income of Seema and Darshan is 4:3. They save 15,000 and 9,000 rupees respectively. If the ratio of their expenditure is 16:17, then find the total expenditure of Seema and Darshan. సో ఇక్కడ సీమా అండ్ దర్శన్ ఇన్కమ్ రేషియోస్ ఇచ్చారు. సీమా వచ్చేసి 15,000, దర్శన్ 9,000 రూపీస్ స్పెండ్ చేస్తుంటే ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చారు. టోటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో సీమా దర్శన్ ఇలా తీసుకోండి. ఇన్కమ్ రేషియో ఎలా ఉంది? 4:3 కదా. అండ్ వాళ్ళు సేవ్ చేస్తుంది ఎంత? 15K అండ్ 9K. సో 15,000ని 15K, ఇక్కడ 9K తీసుకుందాం. ఇప్పుడు ఇన్కమ్లో నుంచి సేవింగ్స్ని తీసేస్తే ఎక్స్పెండిచర్ వచ్చింది. ఎక్స్పెండిచర్ రేషియో ఏమి ఇచ్చారు? 16:17 అని ఇచ్చారు. సో సింపుల్, ఇప్పుడు జస్ట్ మనము క్రాస్ మల్టిప్లై చేయాలన్నమాట. ఓకేనా? నో 17 ఇంటూ 4 అంటే 68, 16 ఇంటూ 3 అంటే 48. 68లో నుంచి 48 మైనస్ చేస్తే ఎంత? 20. సో 20 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 17 ఇంటూ 15, 16 ఇంటూ 9. సో 17 ఇంటూ 15 అంటే, సో 15 ఇంటూ 15 225. 225కి 2 times 15 యాడ్ చేస్తే 2 times 50 అంటే 30 కదా. సో 225కి 30 యాడ్ చేస్తే 255. 255K మైనస్ ఆఫ్ 144K. సో 255లో నుంచి 144 మైనస్ చేస్తే 111. సో ఈ 111K అనేది 20 యూనిట్స్ని రిప్రజెంట్ చేస్తుంటే, అంటే కేని మనం 1000 లాగా రాసుకుందాం. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 20. ఈ 0 క్యాన్సిల్. సో 2 1s 2 5s 10, 2 5s 10, 2 5s 10, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 1 యూనిట్ అనేది 5,550కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ టోటల్ ఇన్కమ్ చూడండి 4:3 అంటే 7 యూనిట్స్. 1 యూనిట్ 5,550 అయినప్పుడు 7 యూనిట్స్ ఎంత అవుతుంది? 7 ఇంటూ 0 అంటే 0. 7 5s 35, 7 5s 35 ప్లస్ 3 అంటే 38, అగైన్ 38. సో 38850. ఇందులో నుంచి వాళ్ళు సేవ్ చేస్తుంది 15K అండ్ 9K. 15 ప్లస్ 9 అంటే 24K సేవ్ చేస్తున్నారు. సో ఇందులో నుంచి మనము ఈ 24K మైనస్ చేస్తే 850 has it is, ఈ 4 and 1. సో 14,850 రూపీస్ అనేది వాళ్ళ టోటల్ ఎక్స్పెండిచర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 pipes can fill a tank in 44 minutes and 84 minutes respectively. There is a pipe at the bottom of the tank to empty it. If all the 3 pipes are opened simultaneously, the empty tank is filled in 28 minutes. If no other pipe is open, how much time will the pipe at the bottom of the system take to empty the tank which is completely filled? So ఇక్కడ 2 fill చేసే పైప్ కెపాసిటీ ఇచ్చారు. 3 pipes అంటే ఒక ఎంటీ పైప్ కూడా యాడ్ చేస్తే ట్యాంక్ అనేది మనకి 28 మినిట్స్లో ఫిల్ అయిపోతుంది. ఓన్లీ ఎంటీ చేసే పైప్ ఉంచితే ఎన్ని అవర్స్లో కంప్లీట్ అయ్యే ట్యాంక్ కంప్లీట్గా ఫిల్ అయి ఉన్న ట్యాంక్ ఎంటీ అయిద్దో మనల్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు.
సో ఇక్కడ పైప్ ఏ వచ్చేసి 44 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, పైప్ బి వచ్చేసి 84 మినిట్స్లో, అండ్ ఈ పైప్ ఏ, పైప్ బి, పైప్ సి ఆల్ టుగెదర్ కలిసి ట్యాంక్ని ఫిల్ చేయడానికి 28 మినిట్స్ టైం పడుతుంటే 44, 84, 28కి ఎల్సిఎం తీసుకుందాం. సో 11 ఇంటూ 4 అంటే 44, 84 అంటే 4 ఇంటూ 21. సో ఇక్కడ 28 అని ఉంది, 28ని మనము 7 ఇంటూ 4 అని రాసుకోవచ్చు కదా. ఈ 21లో ఆల్రెడీ మనకి 7 అని ఉంది, సో సింప్లిఫైడ్ ఫామ్లో రాస్తాను. 7 ఇంటూ 3 అంటే 21. సో ఇక్కడ 28 కూడా ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి టోటల్ వర్క్ ఇది అని చెప్పి మనం మార్క్ చేయొచ్చు. నెక్స్ట్ 44 ఇంటూ 21, అగైన్ 11 ఇంటూ 84, సో 28 అని ఉంది, అంటే 33 ఇంటూ 28, 28 ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి 11 ఇంటూ 3 అంటే 33, సో 28 ఇంటూ 33. నవ్వు చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత ఉంది 33, ఇందులో ఏ ప్లస్ బి 21 ప్లస్ 11 అంటే 32, సో సి ఎఫిషియన్సీ కావాలి అని అంటే 33లో నుంచి 32 మైనస్ చేస్తే 1 వస్తుంది. నవ్ టోటల్ వర్క్ వచ్చేసి మనకి యూనిట్ డిజిట్ చూద్దాం. 11 4 44, 4 ఇంటూ 7 28, 8 ఇంటూ 3 అంటే 24, సో యూనిట్ డిజిట్ 4 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో ఈ స్టెప్ అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. ఇక్కడ ఏ ఫిల్ చేసే పైప్, బి కూడా ఫిల్ చేసే పైప్. నౌ ఈ ఏబిసి అంటే సి వచ్చేసి మనకి ఎంటీ చేస్తుంది కదా ట్యాంక్ని, సో అందుకని ఏబిసి ముగ్గురు కలిస్తే 33 యూనిట్స్ ఆఫ్ ఎఫిషియన్సీ వస్తుంది. ఇందులో ఏబి ఎఫిషియన్సీ మైనస్ చేస్తే సి ఎఫిషియన్సీ 1 యూనిట్ అయింది. ఈ టోటల్ వర్క్ని 1 యూనిట్ ఎఫిషియన్సీతో చేస్తే ఎంత టైం పడుతుంది అంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ, ఎఫిషియన్సీ 1 కాబట్టి మనం ఇంకా డివైడ్ చేయలేదు. ఇప్పుడు యూనిట్ డిజిట్ చూసాం. 1 ఇంటూ 4 అంటే 4, 4 ఇంటూ 7 అంటే 28, 8 ఇంటూ 3 అంటే 24, యూనిట్ డిజిట్ 4 వస్తుంది కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసాం అంతే. ఓకే, నెక్స్ట్. By selling an article for 112 rupees, a man loses 25%. At what price should he sell the article to earn 50% profit? సో ఒక పర్సన్ 112 రూపీస్ అమ్ముతుంటే 25% లాస్ వచ్చింది. అయితే అతనికి 50% గెయిన్ రావాలి అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ 25% లాస్ వచ్చింది అంటే ఈ 112 అనేది 75%కి ఈక్వల్ అయింది కదా. సో 75% అనేది 112ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఎంత రావాలి 50%, 100 మీద 50% అంటే 150 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్, 75 1, 75 2 ఇస్ 150, 112 ఇంటూ 2 అంటే 224, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 27 అండ్ 19? సో ఏ నెంబర్ అనేది 27 అండ్ 19తో డివైడ్ అయిద్దామని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 27తో డివైడ్ అవ్వాలి అని అంటే 9 ఇంటూ 3 అంటే 27 కదా. సో చూడండి 9 మల్టిపుల్ని చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ 9 ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 6 అంటే 13, 13 ప్లస్ 2 అంటే 15, 15 అంటే ఏంటి 1 ప్లస్ 5 6 వస్తుంది. సో 9 మల్టిపుల్ అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది మనకి 9కి ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ రావట్లేదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 9 క్యాన్సిల్, 3 ప్లస్ 5 8, 8 ప్లస్ 1 9 అయిపోయింది కదా. కానీ ఇక్కడ 6 ఉంది, సో ఇక్కడ కూడా మనకి యూనిట్ డిజిట్ 6 వస్తుంది, సమ్ ఆఫ్ ద డిజిట్ 6 వస్తుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 3 10, 10 ప్లస్ 7 అంటే 17, 17 ప్లస్ 1 అంటే 18, 18 అంటే ఏంటి 1 ప్లస్ 8 అంటే 9 వస్తుంది. సో మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 4 10, 10 ప్లస్ 8 18, 18 అంటే 1 ప్లస్ 8 9. సో అగైన్ 9 వచ్చేసింది కాబట్టి ఇప్పుడైతే మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 వస్తే ఈ 9ని క్యాన్సిల్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకేముంది రిమైండర్ 8 ఉంది. సో ఇక్కడ కూడా మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ 8 వస్తుంది కాబట్టి ఆప్షన్ డి కూడా ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ సి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేయచ్చు. నెక్స్ట్, ఇఫ్ 3 times the present age of brother is 25 years more than 5 times his sister's age and 5 times the age of sister is 5 years less than brother's age, then what is the difference between the present age of brother and sister? సో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తూ అండర్స్టాండ్ చేసుకుందాం. ఫస్ట్ ఏమన్నారు 3 times the present age of brother. సో బ్రదర్ ప్రెసెంట్ ఏజ్ బి, సిస్టర్ ప్రెసెంట్ ఏజ్ ఎస్ అని చెప్పి తీసుకుంటే 3 times of b is equal to 5 times of sister's age plus 25 years extra. Next 5 times of sister's age is 5 less than brother's age. So brother's age కన్నా
5 తక్కువ ఉంటుంది. సో 5s ఈజ్ ఈక్వల్ టు b మైనస్ 5. ఇప్పుడు మనము ఇక్కడ 5s అని ఉందా, ఈ 5sని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 3b ఈజ్ ఈక్వల్ టు b మైనస్ 5 ప్లస్ 2 టైమ్ 25. నౌ 3bలో నుంచి ఈ b ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. దట్ ఈస్ 2b ఈజ్ ఈక్వల్ టు 20, b ఈజ్ ఈక్వల్ టు 10. మనం అడిగింది ఏంది ఇక్కడ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్. సో బ్రదర్ అండ్ సిస్టర్ ప్రెజెంట్ ఏజ్కి డిఫరెన్స్ అనేది ఎంత అని. సో ఈ b వాల్యూ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 × 10 అంటే 30. ఈ 25 ఈ సైడ్ వెళ్తే మైనస్ 25 ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ ఎస్. సో 30 మైనస్ 25 అంటే 5. సో 5s ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ఈ 5 క్యాన్సిల్ అయిపోతే సిస్టర్ ఏజ్ 1 వస్తుంది, బ్రదర్ ఏజ్ 10 వస్తుంది. డిఫరెన్స్ ఏమైంది, 9 కదా. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టన్ సమ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum for 2 years and compound interest compounded annually is 407 rupees. Find the amount. సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 yearsని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫార్ములా ఏంది, 2 years ఉన్నప్పుడు డిఫరెన్స్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ కదా. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, ఫస్ట్ 407 రూపీస్ అని ఇచ్చారు. 407 ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% అన్నారు. సో స్క్వేర్ తీసేస్తే 10 × 10 డివైడెడ్ బై 100 × 100. సో ఈ 10 అండ్ 100 క్యాన్సిల్ అయిపోయింది. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమైంది, 407 × 2 zeros, దట్ ఈస్ 40,700 rupees. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the population of a village was 1 lakh. It increased by 5% in the first year and 20% in the second year. 2 years later its population is. So village లో population 1 lakh ఉంది. ఫస్ట్ ఇయర్ 5%, సెకండ్ ఇయర్ 20% ఇంక్రీజ్ అయితే, ఇంక్రీజ్ అయిన తర్వాత 2 years తర్వాత పాపులేషన్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ వెరీ సింపుల్ కదా. సో ఫస్ట్ 1 lakh ఉంది, ఇందులో 5% ఇంక్రీజ్ అయింది. 5%ని మనము 1/20 అని రాస్తాం కదా, 1/20 అని రాస్తాం. అంటే ఈ 20 యూనిట్స్ మీద 1 ఇంక్రీజ్ అయ్యి ఇప్పుడు 21 అయింది ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి. నెక్స్ట్ ఏమైంది, 20% ఇంక్రీజ్ అయింది. 20%ని మనం 1/5 రాస్తాం కదా. సో 5 యూనిట్స్ మీద 1 ఇంక్రీజ్ అయితే 6 అవుతుంది. సో 2 years అయినాక ఇంత అవుతుంది అనమాట. నా ఈ జీరో క్యాన్సిల్. ఇప్పుడు చూడండి 5 × 2 అంటే 10 కదా. సో ఇంకో జీరో కూడా క్యాన్సిల్ అయిపోతే 21 × 6 అంటే 126. ఇంకా ఇక్కడ మనకి 3 zeros ఉన్నాయి. సో 3 zeros యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 1,26,000 అనేది 2 years తర్వాత ఉన్న పాపులేషన్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీన్ అంటే ఏంది, సిగ్మా ఆఫ్ xi × fi డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ fi. సో ఇక్కడ xi అంటే ఈ వాల్యూస్, fi అంటే ఇది. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి, ఇలాగ అన్ని మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అగైన్ ఈ టోటల్ని సమ్ చేయాలి. అప్పుడు మనకు వచ్చే వాల్యూ వచ్చేసి మీన్ అయింది. సో ఇంత చేసే బదులు మనము జస్ట్ యూనిట్ డిజిట్ మెథడ్ చూద్దాం. ఓకే, యూనిట్ డిజిట్ అంటే సేమ్ ఇక్కడ కూడా మనము సిగ్మా ఆఫ్ xi × fi డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ fi చేస్తాం. సో ఫస్ట్ xi × fi అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 9 and 2 ఉంది కదా. సో 9 × 2 అంటే 18. సో 8 వస్తుంది. ప్లస్ 1 × 5 అంటే 5, 4 × 4 అంటే 16. సో యూనిట్ డిజిట్ 6, 9 4s 36. సో 6, 5 7s 35. సో 5 డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ fi. 2 + 5 7 + 4 11 + 4 15 + 7 అంటే 22. యూనిట్ డిజిట్ 2. సో ఇప్పుడు యాడ్ చేస్తే 8 + 5 13 + 6 19 + 6 25 + 5 అంటే 30. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 0 డివైడెడ్ బై 2. సో ఇక్కడ వచ్చే ఆన్సర్ మనకి యూనిట్ డిజిట్ అనేది ఎలా ఉండాలి అని అంటే 2తో మల్టిప్లై చేసినప్పుడు యూనిట్ డిజిట్ 0 వచ్చి 2తో మల్టిప్లై చేసినప్పుడు యూనిట్ డిజిట్ అనేది 0 ఉండాలి. సో చూడండి 2 × 0 చేస్తే 0నా, లేదా 2 × 5 చేసిన మనకి 0 వస్తుంది. ఆప్షన్స్ని చూసినట్లయితే యూనిట్ డిజిట్ 0 ఉంది అండ్ ఇక్కడ 5 అయితే లేదు. సో అందుకని యూనిట్ డిజిట్ 0 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ వచ్చేసి మన ఆన్సర్ అని చెప్పి డైరెక్ట్గా మార్క్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్,
AB is parallel to CD. An oblique line PQ intersects AB and CD at E and F respectively. Angle PEB is 42 degree. A point G lies between AB and CD such that angle BEG is 21 degree and angle GFE is 34 degree. What is the measurement of EGF? సో ఇక్కడ ఫస్ట్ 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి అన్నారు కదా, 2 ప్యారలల్ లైన్స్ని మనం ఇలాగ డ్రా చేసుకుందాం. ఈ లైన్ వచ్చేసి ఏబి, నెక్స్ట్ సిడి. సో ఈ రెండు ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ కట్ చేస్తుంది, దట్ ఈస్ పీక్యూ. సో ఏబీని ఈ పాయింట్ దగ్గర అండ్ సిడిని ఎఫ్ పాయింట్ దగ్గర, అండ్ ఈ ఏబి అండ్ సిడి ఈ రెండు ప్యారలల్ లైన్స్ మధ్యన ఒక పాయింట్ జీ ఉంది. సో జీ లైస్ బిట్వీన్ ఏబి అండ్ సిడి అని ఇచ్చారు, మార్క్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ యాంగిల్స్ చూడండి, పిఈబి అనేది 42 డిగ్రీ అన్నారు. నెక్స్ట్ బిఈజీ, సో బిఈజీ అంటే ఈ యాంగిల్ వచ్చేసి 21. నెక్స్ట్ జిఎఫ్ఈ, సో జిఎఫ్ఈ అంటే ఇక్కడ జీ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి ఈ ఎఫ్ వచ్చేసి 34. మనం అడుగుతుంది ఏంటి, ఈజిఎఫ్, ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఈఎఫ్జి చూసుకున్నట్లయితే ఈ 42 అండ్ 21 ఈ కంప్లీట్ యాంగిల్ అనేది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది కదా ఈ ట్రయాంగిల్కి. సో ఈ కంప్లీట్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఈ దగ్గర అవుతుంది, ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఏమవుతాయి, ఎఫ్ అండ్ జీ. సో ఈ ఎఫ్ అండ్ జీ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇక్కడ 34 ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది. సో 34 ప్లస్ ఎక్స్ చేసినప్పుడు టోటల్ ఎక్స్టీరియర్ యాంగిల్ 42 ప్లస్ 21 అంటే ఎంత, 63 డిగ్రీస్కి ఈక్వల్ అయింది. సో ఇక్కడి నుంచి మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా. సో 63 మైనస్ ఆఫ్ 34 అంటే 29. సో యాంగిల్ ఈజిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 29 డిగ్రీ. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if cos A is 3/5 and cos B is 15/17, find the value of sin A plus B. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఇలాగా డ్రా చేసుకుందాం. ఇక్కడ ఏ అని చెప్పి తీసుకుంటే కాస్ ఏ ఎంత అన్నారు, 3/5. సో బేస్ 3 అయితే హైపోటెన్యూస్ 5. అప్పుడు పర్పెండిక్యులర్ ఏమైంది, 4 కదా, బికాస్ 3, 4, 5 అనేది ట్రిప్లెట్స్ కాబట్టి. సో ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కూడా మనం ఇలాగ డ్రా చేసుకుంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బి అని చెప్పి తీసుకుందాం. ఇక్కడ ఎంత ఇచ్చారు, 15/17 అంటే బేస్ 15 ఉన్నప్పుడు హైపోటెన్యూస్ 17 ఉంటుంది. సో పర్పెండిక్యులర్ ఏమైంది, 8 కదా, బికాస్ 8, 15, 17 కూడా ఒక ట్రిప్లెట్ కాబట్టి. నౌ సైన్ ఏ ప్లస్ బి అన్నారు. సైన్ ఏ ప్లస్ బి ఫార్ములా అయింది సైన్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ కాస్ ఏ ఇంటూ సైన్ బి. సో జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు సరిపోతుంది. సైన్ ఏ అంటే, సో ఇక్కడ కాస్ ఏ 3/5 అయినప్పుడు సైన్ ఏ ఏమైంది, పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అంటే 4/5 అవుతుంది. సిమిలర్లీ కాస్ బి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కదా, 15/17. కాస్ ఏ, సో కాస్ ఏ అంటే ఆల్రెడీ మనకి 3/5 అని క్వశ్చన్లో ఇచ్చారు, 3/5. నెక్స్ట్ సైన్ బి అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్ అంటే 8/17. సో ఇప్పుడు డినామినేటర్ ఈక్వల్ కదా అన్నిట్లో, 5 × 17. సో 5 × 17 రెండిట్లో ఈక్వల్ కాబట్టి 5 × 17 అంటే 85. న్యూమరేటర్ చూడండి, 15 × 4 అంటే 60, 8 × 3 అంటే 24. సో 60 + 24 ఎంత, 84. సో 84/85. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, when x is added to each of 29, 31, 7 and 8, the numbers obtained in this order are in proportion. If 5x is to y proportional to y is to 2x minus 3, find the value of y. సో ఇక్కడ xని యాడ్ చేసినప్పుడు ఈ 4 నంబర్స్ ప్రపోర్షనల్లో ఉంటాయి అని అన్నారు. అండ్ మనల్ని అడుగుతుంది ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో చూడండి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సింపుల్ స్టెప్. ఫస్ట్ మనం ఇక్కడ 29, 31, నెక్స్ట్ 7, 8 ఇలా రాసుకొని ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది, 2 కదా, అండ్ ఇక్కడ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ 1. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ 1 × 29 చేయాలి. 1 × 29 అంటే 29 అయినా. నెక్స్ట్ 2 × 7, 2 × 7 అంటే 14. సో 29 - 14 డివైడెడ్ బై, సో 2 - 1 ఎంత, 1. 29లో నుంచి 14ని మైనస్ చేస్తే
15 వస్తుంది. సో ఇది ఎక్స్ వాల్యూ అనమాట. సింపుల్ ఇంతే. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి మనకి 15 వచ్చింది. ఇప్పుడు వై వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. 5 ఇంటూ ఎక్స్ ఈజ్ టు వై ప్రపోర్షనల్ టు వై ఈజ్ టు 2x మైనస్ 3 అన్నారు. సో ఇక్కడ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్ కదా. 5 ఇంటూ ఎక్స్ అంటే 5 ఇంటూ 15 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ 2 ఇంటూ 15 అంటే 30 కదా. 30లో నుంచి 3 మైనస్ చేస్తే 27. సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 15ని మనము 5 ఇంటూ 3 రాయొచ్చా. 27 అంటే 9 ఇంటూ 3. సో వై స్క్వేర్ ఇంత అయితే వై వాల్యూ ఏమవుతుంది, 1 టైమ్ 5 1 టైమ్ 3 అండ్ ఇక్కడ 9 ఉంది. సో 1 టైమ్ 3 దట్ ఈస్ 5 3 15. 3 ఇంటూ 3 15 ఇంటూ 3 అంటే 45. సో వై వాల్యూ ఇక్కడ నుంచి మనకి 45. ఆప్షన్ డి వస్తుంది. ఓకే, నెక్స్ట్. What is the average weight of a family of 5 members whose weights are 40, 49, 56, 63 and 37 kg? సో ఇక్కడ 5 మెంబర్స్ వెయిట్ ఇచ్చారు, యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో వెయిట్ చూడండి, 40, 49, 56, 63 అండ్ 37. సో ఇక్కడ మనం 2 స్టెప్స్లో ఈ ప్రాబ్లమ్ 2 మెథడ్స్లో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ని చూద్దాం. ఓకేనా. సో ట్రెడిషనల్ మెథడ్ అంటే ఏంటి, సమ్ 40 ప్లస్ 49 అంటే 89, 89 ప్లస్ 56 145 ప్లస్ 63 అంటే 208 ప్లస్ 37 దట్ ఈస్ 245. సో 245 డివైడెడ్ బై టోటల్ 5 కదా, డివైడెడ్ బై 5 చేస్తే 5 ones 5 4s 20 క్యారీ 4 5 9s 45. సో ఇక్కడ 49 వస్తుంది. ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ ఇంకో మెథడ్ని చూద్దాం ఇక్కడ. ఓకేనా. సో ఈ టోటల్లో మనం ఏదో ఒక నెంబర్ని యావరేజ్ అని చెప్పి తీసుకుందాం. సో సపోజ్ మనం యావరేజ్ 40 అని అనుకుంటే, ఇప్పుడు 40 కన్నా నెక్స్ట్ నెంబర్ ఎంత గ్రేటర్గా ఉంది, 9 గ్రేటర్ ఉందా. అండ్ ఇక్కడ 16 అండ్ ఇక్కడ ఎంత ఉంది 63 అంటే 23 ఎక్స్ట్రా ఉంది అండ్ ఇక్కడ 3 లెస్ ఉంది. సో 23 మైనస్ 3 అంటే 20, 16 మైనస్ 9 అంటే 25. ఇక్కడ 25 ప్లస్ 20 యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 45. ఈ 45ని ఈక్వల్గా పంచాలి టోటల్ 5 మెంబర్స్కి. సో డివైడెడ్ బై 5 చేస్తే 5 ones 5 9s 40 ప్లస్ 9 అంటే 49. సో చూడండి ఈ మెథడ్లో కూడా మనకి సేమ్ వచ్చింది. సమ్ టైమ్స్ ట్రెడిషనల్ మెథడ్లో ఏమైందంటే ఈ వాల్యూస్ అనేది ఎక్కువ ఇచ్చినప్పుడు మనం యాడ్ చేయలేం. సో అందుకని ఈ మెథడ్ని యూస్ చేస్తే అక్కడ సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ రైట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్. సో ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫార్మ్ చూడండి, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2caకి ఈక్వల్ అయింది. సో ఆప్షన్స్ని చూసినట్లయితే ఫస్ట్ 3 టర్మ్స్ అనేది ఈక్వల్గానే ఉంది. సో నెక్స్ట్ ఏబి చూద్దాం. 2 ఇంటూ ఏబి అంటే 2 7s 14, 14 ఇంటూ 6 అంటే 84. సో ఇక్కడ 88 ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది ఎలిమినేట్ అయిపోయింది. 2bc సో 2 ఇంటూ బి అంటే 2 6 12, 12 ఇంటూ 4 అంటే 48. సో ఇక్కడ 43 ఉంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్ 2ca 2 ఇంటూ సి అంటే 2 4s 8, 8 ఇంటూ 7 అంటే 56. సో ఇక్కడ 66 ఉంది కాబట్టి ఆప్షన్ బి ఎలిమినేట్ అయిపోతే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఆన్ సెల్లింగ్ ఏ బెడ్ ఫర్ 8,845 rupees, the value of profit is 25% more than the value of loss incurred on selling it for 1,987 rupees. In order to make a profit of 20%, ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ చూడండి, ఒక బెడ్ని 8,845 రూపీస్కి అమ్మినప్పుడు 25% ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు 1,987 రూపీస్కి అమ్మినప్పుడు ఎంతైతే లాస్ వస్తుందో అంత లాస్కి 25% ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ బెడ్ని మనము 20% ప్రాఫిట్ వచ్చేలా అమ్మాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సింపుల్ ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే, ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఇలా తీసుకోండి, అవునా. సో కాస్ట్ ప్రైస్ ఇలా తీసుకుంటే 8,845 ఎక్స్ట్రా మనకు ప్రాఫిట్ వచ్చింది కదా. అంటే కాస్ట్ ప్రైస్ కన్నా కొంత అమౌంట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ 8,845 అవుతుంది. ఇప్పుడు మనకి లాస్ వచ్చిందంటే ఏంది, కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ అమ్మినట్టే కదా. అంటే ఇక్కడ 1,987
87 అయింది. సో ఇప్పుడు ఇక్కడ లాస్ ఎంత వచ్చింది అంటే ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే లాస్ కన్నా 25% ఎక్స్ట్రా వచ్చింది. 25%ని మనము 1/4 అని రాస్తామా? సో సపోజ్ లాస్ 4 యూనిట్స్ వస్తే ప్రాఫిట్ మనకి 5 యూనిట్స్ వచ్చినట్టు అర్థం. సో నెక్స్ట్ ఎలా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు 8845లో నుంచి ఈ 1987ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో చూడండి ఇక్కడ 5 - 7 అంటే 15 - 7 దట్ ఈస్ 8. నెక్స్ట్ ఇక్కడ 13 - 8 అంటే 5. 17 - 9 సో 9 వస్తుంది. 16 - 9 కదా, 16 - 9 అంటే 8 వస్తుంది ఇక్కడ 8. నెక్స్ట్ 7 - 1 అంటే 6. సో 6858 అని వచ్చింది. ఇప్పుడు ఈ డిఫరెన్స్ని 4 + 5 యాడ్ చేస్తే ఎంత? 9. సో 9తో డివైడ్ చేయాలి. 9 1s 9 7s is 63 క్యారీ 5. 9 6 is 54 క్యారీ 1. 9 2s is 18. సో 762 వచ్చింది. 1 యూనిట్ అనేది 762ని రిప్రజెంట్ చేస్తుంటే ఇక్కడ 4 యూనిట్స్ ఏమైంది? ఇంటూ 4 చేద్దాం. సో 4 × 2 అంటే 8. 4 6 is 24 క్యారీ 2. 4 7s 28 + 2 అంటే 30. సో అంటే ఈ సెల్లింగ్ ప్రైస్కి ఎక్స్ట్రా మనము 3048 యాడ్ చేస్తే కాస్ట్ ప్రైస్కి వస్తామన్నమాట. సో రెండింటిని యాడ్ చేద్దామా? 8 + 7 అంటే ఎంత? 15 క్యారీ 1. 8 + 4 12 + 1 అంటే 13. 9 + 1 అంటే ఎంత? 10. సో 3 + 1 4 + 1 అంటే 5. సో కాస్ట్ ప్రైస్ ఇక్కడ 5035 రూపీస్. ఇప్పుడు మనకి 20% గెయిన్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఉండాలి? సో 20% ఎలా రాస్తాం? 1/5 కదా. అంటే ఈ 5035లో టోటల్ అనేది 5 యూనిట్స్ అయినప్పుడు 1 యూనిట్ గెయిన్ వస్తే 6 అయింది కదా. 6 యూనిట్స్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేస్తాం. సో 5 1s is 5. ఇంకో 0 తీసుకుంటే 5 7s 35. సో 6 1s is 6. 6 7s 42. సెల్లింగ్ ప్రైస్ is 6042 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్. నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్. సో ఇక్కడ సింప్లిఫై అని చెప్పి ఇచ్చారు. ఫస్ట్ బ్రాకెట్ వాల్యూ కదా 93/28 ఇంటూ 112 ప్లస్ 82. సో 28 ఇంటూ 4 ఈజ్ 112. 93 ఇంటూ 4. సో యూనిట్ డిజిట్ చేయాలి అంటే ఇక్కడ రెండు మనకి 4లు ఉన్నాయి, అందుకని పాసిబుల్ కాదు. 4 3s ఈజ్ 12. 4 9s 36 + 1 అంటే 37 ప్లస్ 82. సో యాడ్ చేస్తే 454. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఇచ్చిన డేటా మొత్తాన్ని మనము స్మాల్ వాల్యూ నుంచి బిగ్ వాల్యూ దాకా అరేంజ్ చేసుకొని అందులో మిడిల్ టర్మ్ ఏదైతే ఉంటుందో అదే మనకి మీడియన్ అయితే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మొత్తం డేటాను అరేంజ్ చేసే బదులు మీడియన్ ఎక్కడ దాకా అయితే వస్తుందో అంత దాకా అరేంజ్ చేద్దాం. సో మీడియన్ అంటే మిడిల్ వాల్యూ కాబట్టి టోటల్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 వాల్యూస్ ఉన్నాయి. 11 + 1 అంటే 12. 12 డివైడెడ్ బై 2 చేస్తే 6. సో 6th టర్మ్ ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్. 4 5 6 ఇది 6th టర్మ్ అనమాట. ఇక్కడ దాకా అరేంజ్ చేసుకుందాం. సో ఫస్ట్ చూడండి స్మాలెస్ట్ వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి 41 ఉంది. నెక్స్ట్ 44 ఉంది అండ్ 45. ఆఫ్టర్ దట్ 4 టర్మ్స్ ఏం లేవు కదా. నెక్స్ట్ 5 టర్మ్స్కి వెళ్తే 55. తర్వాత 58. సో 5 టర్మ్స్ ఏం లేదు. నెక్స్ట్ 6కి వెళ్తే 67. సో 6th ప్లేస్లో మనకి 67 అంటే మీడియన్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ. ఓకే. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ 1/a⁻m మనం a⁻−m అని చెప్పి రాసుకోవచ్చు. సిమిలర్గా a⁻m ఇంటూ a⁻n ఏమైంది? a⁻m + n. సో ఈ 2 ఫార్ములాస్ మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఏముంది? 11/2 హోల్ పవర్ 12 ఇంటూ నెక్స్ట్ 2/11ని రెసిప్రోకల్గా రాస్తే 11/2 అయింది కదా. ఇక్కడ పవర్ సైన్ చేంజ్ అయింది. సిమిలర్గా 11/2 హోల్ పవర్ 16. సో ఇక్కడ 2/11 కూడా 11/2లోకి రాసుకున్నప్పుడు
ప్లస్ 9m ప్లస్ 9 మైనస్ 9m మైనస్ 9 అవుతుంది. ఇప్పుడు బేసెస్ అన్నీ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వేట్ చేసినప్పుడు సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అనేది ఏ పవర్ m ప్లస్ n. సిమిలర్గా ఇక్కడ కూడా 12 మైనస్ 2 ప్లస్ 16 ఈక్వల్ టు మైనస్ 9m మైనస్ ఆఫ్ 9. సో 12 మైనస్ 2 అంటే 10, 10 ప్లస్ 16 అంటే 26, మైనస్ 9 ఈ సైడ్ వస్తే ప్లస్ 9 అవుతుంది కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 9m. సో ఇక్కడ నుంచి m వాల్యూ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ 35/9. సో మైనస్ 35/9 అనేది మనకి ఇక్కడ 3/9 ఉంది కదా, ఇది మైనస్ ఆఫ్ 35/9. ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. Okay, next. When 1272, 2636, 4209 are divided by the largest number x, the remainder in each case is y. Find the value of 3x minus 14y. So ఇక్కడ ఈ టర్మ్స్ ని, ఈ నంబర్స్ ని మనము ఒక లార్జెస్ట్ నెంబర్ ఎక్స్తో డివైడ్ చేసినప్పుడు ఈచ్ కేసులో రిమైండర్ సేమ్గా వస్తుంది. ఈ వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ తెలుగులో క్వశ్చన్ కొంచెం ఇన్కంప్లీట్గా ఉంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3x మైనస్ 14y అనేది మిస్ అయింది. ఓకే, సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ నంబర్స్ని రాసుకుందాం. గ్రేటెస్ట్ వాల్యూ అంటే ఏంది, హెచ్సిఎఫ్నే కదా ఫైండ్ అవుట్ చేయమంటుంది ఇక్కడ. సో డిఫరెన్స్ తీసుకుందాం ఫస్ట్ ఈ నంబర్స్కి. ఫస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. 6 మైనస్ 2 అంటే 4, 13 మైనస్ 7 అంటే 6, నెక్స్ట్ 5 మైనస్ 2 అంటే 3, 2 మైనస్ 1 అంటే 1. సిమిలర్గా ఇప్పుడు ఈ టర్మ్కి డిఫరెన్స్ చూద్దాం. 9 మైనస్ 6 అంటే 3, 10 మైనస్ 3 అంటే 7, 11 మైనస్ 6 అంటే 5, 3 మైనస్ 2 అంటే 1. నెక్స్ట్ ఈ నెంబర్కి డిఫరెన్స్. 9 మైనస్ 2 అంటే 7, 10 మైనస్ 7 3, 11 మైనస్ 2 9, 3 మైనస్ 1 అంటే 2, 2 9 3 7. సో ఇవి కూడా ఇప్పుడు బిగ్ నెంబర్స్ కాబట్టి మనము డివైడ్ చేద్దాం. ఓకే, సో డివైడ్ అంటే చూడండి ఇక్కడ ఈ నెంబర్స్ 11 మల్టిపుల్ లాగా ఉన్నాయి కదా. సో అంటే చూడండి 4 ప్లస్ 3 అంటే ఎంత, 7, 1 ప్లస్ 6 అంటే 7. సో 7 మైనస్ 7 అనేది 0 వస్తుంది. సిమిలర్గా ఇక్కడ కూడా 5 ప్లస్ 3 అంటే 8, 1 ప్లస్ 7 అంటే 8, 9 ప్లస్ 7 అంటే 16, 3 ప్లస్ 2 అంటే 5, 16లో నుంచి 5 మైనస్ చేస్తే 11. సో ఇక్కడ 11 కానీ 0 కానీ రావాలి. అంటే ఈ 3 నెంబర్స్ అనేవి 11 మల్టిపుల్ కాబట్టి మనం 11తో డివైడ్ చేద్దాం. సో 11 1s is 11, క్యారీ 2, 11 2s 22, 11 4s 44, అగైన్ 11 1s is 11, 11 4s 44, 11 3s is 33. నెక్స్ట్ ఇక్కడ కూడా 11 2s is 22, క్యారీ 7, 11 6 is 66, again carry 7, 11 7 is 77. సో ఇక్కడ చూడండి మనకి అన్ని 11 మల్టిపులే, 11 ఇంటూ, అవునా. నెక్స్ట్ ఈ 124, 143, 267ని ఫర్దర్ డివైడ్ చేసిన అన్నిట్లో కామన్గా లేదు కాబట్టి హెచ్సిఎఫ్ ఇక్కడి నుంచి మనకి అంటే ఎక్స్ వాల్యూ 11 వచ్చింది. సో ఇప్పుడు వై వాల్యూ కావాలంటే ఏంది, ఈ 3 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ని మనం 11తో డివైడ్ చేసినప్పుడు ఎంతైతే రిమైండర్ వస్తుందో అదే మనకి వై అయింది. సో ఇప్పుడు మనము డివైడ్ చేసి చూద్దాం. 1 2 7 2 తీసుకుందాం, డివైడెడ్ బై 11. సో 11 1s is 11, క్యారీ 1, 11 1s is 11, క్యారీ 6, 11 5s is 55. సో ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది, ఇంకా 7 వస్తుంది. అంటే y వాల్యూ ఇక్కడ నుంచి మనకి 7 వచ్చింది. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది 3x మైనస్ 14y అనేది ఎంత అని. సో 3x మైనస్ 14y అంటే 3 ఇంటూ 11 అంటే 33, 14 ఇంటూ 7 అంటే 98, 98లోంచి 33 మైనస్ చేస్తే 65. సో మైనస్ 65. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A can do a piece of work in 63 hours. B and C together can do it in 42 hours, while A and C together can do it in 27 hours. How much time will B alone take to complete the same work? So ఇక్కడ A ఒక వర్క్ని 63 అవర్స్లో, B and C కలిసి 42 అవర్స్లో, A and C కలిసి 27 అవర్స్లో కంప్లీట్ చేస్తుంటే B ఒక్కరికి కంప్లీట్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ A వచ్చేసి 63, B ప్లస్ C ఇద్దరు కలిస్తే 42 అవర్స్, A ప్లస్ C ఇద్దరు కలిస్తే 27 అవర్స్లో కంప్లీట్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం, అక్కడ టోటల్ వర్క్ వస్తుంది మనకి. ఓకే, నౌ 63 అంటే ఎంత,
7 into 9. సో ఇక్కడ చూడండి 27 అని ఉంది. సో 9 into 3 చేస్తే 27. ఇప్పుడు మిగిలింది 42. సో 7 into 6 is 42. ఆల్రెడీ 3 ఇక్కడ ఉంది కాబట్టి ఇంటూ 2 చేద్దాం, రైట్? సో ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుందో మల్టిప్లై చేద్దాం. సో ఫస్ట్ ఎఫిషియన్సీ చూద్దాం. 63 into 7 into 9 63, రిమైనింగ్ 3 into 2 అంటే 6. నెక్స్ట్ 7 into 6 42, రిమైనింగ్ ఇంకా ఇక్కడ మనకి 9 ఉంటుంది. 9 into 3 27 అయినప్పుడు 7 into 2 14 కదా. సో 27 into 14 అంటే ఇంత వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ చూడండి ఇక్కడ A ప్లస్ B ప్లస్ C ఎఫిషియన్సీ ఎంత? A ప్లస్ B ప్లస్ C ఎఫిషియన్సీ 9 ప్లస్ 6 అంటే 15 ఉంది. ఇందులో నుంచి A ప్లస్ C ఎఫిషియన్సీని మైనస్ చేద్దాం, అప్పుడు B వస్తుంది కదా. సో B ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ ఆఫ్ 14, దట్ ఈస్ 1. సో B 1 యూనిట్ ఎఫిషియెంట్గా ఉంది. అయితే నంబర్ ఆఫ్ అవర్స్ ఎంతో చూద్దాం. టోటల్ వర్క్ని చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా యూనిట్ డిజిట్ అయినా తీసుకోవచ్చు, లేదా మల్టిప్లై చేద్దాం. సో 7 into 9 అంటే 63, 3 into 2 అంటే 6. సో 63 into 6 చేస్తే 6 3s 18, యూనిట్ డిజిట్ 8 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ అని చెప్పి డైరెక్ట్గా మార్క్ చేసేయచ్చు. 378, బికాస్ ఇక్కడ ఎఫిషియన్సీ 1 యూనిట్ కాబట్టి 378 డివైడెడ్ బై 1 అంటే 378. ఓకే, నెక్స్ట్. If a transversal intersects a pair of two parallel lines, then each pair of corresponding angles are. సో ఇక్కడ ఒక parallel line pair ని, సో parallel line pair ని ఒక ట్రాన్స్వర్సల్ ఇలా ఇంటర్సెక్ట్ చేసినప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఎలాగుంటాయి? సప్లిమెంటరీనా, కాంప్లిమెంటరీనా, ఈక్వలా, అన్ఈక్వలా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఈక్వల్ అయితే ఉండవు, రైట్? ఇప్పుడు ఈ మూడిట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ కాంప్లిమెంటరీ అంటే ఏంటి? ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఇలా ఉండేవి కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇలా ఉన్నాయి అంటే చూడండి, ఇవి రెండు ఈక్వలే కదా. ఇక్కడ ఎంత అయితే ఉంటుంది యాంగిల్, ఈ సైడ్ కూడా అంతే ఉంటుంది. సో అందుకని ఈక్వల్ అవుతాయి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవ్వవు, రైట్? కాంప్లిమెంటరీ అంటే ఏంటి? రెండు యాంగిల్స్ని సమ్ చేసినప్పుడు 90 డిగ్రీ వస్తే అది కాంప్లిమెంటరీ అయింది. అదే రెండు యాంగిల్స్ని సమ్ చేసినప్పుడు 180 డిగ్రీ వస్తే అది సప్లిమెంటరీ అవుతుంది. సో ఇక్కడ ఈ రెండు యాంగిల్స్, కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the average of 9 numbers is 17. The average of 7 of these numbers is 17. What is the average of remaining 2 numbers? సో డైరెక్ట్గా ఆన్సర్ మనం ఇక్కడ 17 అని చెప్పి మార్క్ చేసేయచ్చు. ఎందుకు? టోటల్గా ఎంతమంది ఉన్నారు? సారీ, ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 9 నంబర్స్ ఉన్నాయి. ఈ 9 నంబర్స్ యావరేజ్ 17 అని అన్నారు. ఇందులో నుంచి 7 నంబర్స్ యావరేజ్ 17 అయితే రిమైనింగ్ 2 నంబర్స్ యావరేజ్ ఎంత అన్నారు? సో టోటల్ యావరేజ్ 17 వస్తుంది. టోటల్ యావరేజ్ 17 అంటే ఏంటి? ఈచ్ నంబర్ 17 అయి ఉంటే మనకి యావరేజ్ కూడా 17 వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ 7 నంబర్స్ యావరేజ్ 17 ఇచ్చారు. సో రిమైనింగ్ 2 నంబర్స్ కూడా యావరేజ్ 17 అయితేనే అప్పుడు మనకి టోటల్గా 17 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, 2 quadratic equations have both roots common. What is the value of k? సో ఇక్కడ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అనేవి కామన్ గా ఉన్నప్పుడు k వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఎప్పుడైతే రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రూట్స్ కామన్ అని చెప్పి అంటారో అప్పుడు a1 బై a2 అనేది b1 బై b2కి అండ్ c1 బై c2కి ఈక్వల్ అయింది. సో ఇక్కడ a1 అంటే 2, a2 అంటే 8, సారీ b1 అంటే 8 అండ్ c1 అంటే 6. సిమిలర్గా ఇక్కడ a2 అంటే k, b2 అంటే 4 అండ్ c2 అంటే 3. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ, రైట్? a1 అంటే ఎంత? 2, a2 అంటే k ఈక్వల్ టు b1 అంటే 8, b2 అంటే సో 4. ఇప్పుడు k వాల్యూ కదా మనకు కావాల్సింది. సో c1 బై c2 సబ్స్టిట్యూట్ చేసినా ఓకే, లేదన్నా ఓకే. ఫస్ట్ 4 1s is 4, 4 2s is 8. సో k ఈజ్ ఈక్వల్ టు e2 క్యాన్సిల్ అయిపోతే k వాల్యూ మనకి 1 వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. A boat takes 83 minutes to travel 33.2 km downstream. The ratio of the speed of the boat in still water to the speed of the stream is 8:5. What is the total time taken by the boat to travel 47.1 km upstream and 55.9 km downstream? సో ఇక్కడ బోట్ 33.2 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళటానికి 83 మినిట్స్ టైం పడుతుంది. స్టిల్ వాటర్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చారు రేషియోలో మనకి. మనల్ని అడుగుతుంది
అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సర్టన్ డిస్టెన్సెస్ ఇచ్చి వెళ్ళటానికి టోటల్ టైం ఎంత పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఫస్ట్ చూడండి, ఈ లైన్ చూడంగానే మనము ఇక్కడ నుంచి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమైంది, డిస్టెన్స్ దట్ ఈస్ 33.2. సో 332 డివైడెడ్ బై 10 తీసుకుందాం. ఈ పాయింట్ని ఇలాగా డినామినేటర్లో తీసుకున్నాం. టైం వచ్చేసి 83 minutes. స్పీడ్ km/h కాబట్టి అవర్స్లో కన్వర్ట్ చేయడానికి డివైడ్ బై 60. సో ఇక్కడ న్యూమరేటర్లో మనకి మల్టిప్లై అయిపోతుంది. ఈ 0 క్యాన్సిల్. 83 ఇంటూ 4 ఈస్ 332. సో 6 ఇంటూ 4 అంటే 24. ఇక్కడ మనకి డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది. ఇప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి కదా. అప్ స్ట్రీమ్ 47.1 km వెళ్తుంది కాబట్టి అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి. బట్ ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఆర్ టైం ఇవ్వలేదు, బట్ రేషియో ఇచ్చారు, స్టిల్ వాటర్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్. సో వీటిని యూస్ చేసుకొని అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, స్పీడ్ అనేది సబ్ట్రాక్ట్ అవుతుంది. సో 8లో నుంచి 5 మైనస్ చేస్తే ఎంత, 3x. రేషియో కాబట్టి 8x మైనస్ 5x అంటే 3x అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమైంది, 5 + 8 అంటే 13. సో 13x. సో ఇక్కడ ఆల్రెడీ మనము డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 24 అని ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఈ 13x అనేది 24 అయినప్పుడు x వాల్యూ ఏమవుతుంది, 24/13. సిమిలర్గా ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు, సో x ఈజ్ ఈక్వల్ టు కాదు, డైరెక్ట్గా మనం ఏం చేద్దాం, x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, రైట్. సో 3 × 24/13 అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది. ఇప్పుడు అప్ స్ట్రీమ్ టైం అంటే టోటల్ 47.1 ఇంత డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్ స్పీడ్తో. సో 24 × 3 డివైడ్ బై 13 ఉంది కదా, ఇంటూ 13 అవుతుంది. ప్లస్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ వచ్చేసి 55.9. ఇంత డిస్టెన్స్ని స్పీడ్ వచ్చేసి చూడండి, ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది, 24. సో ఈ 24 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే ఎంత వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 10 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. బట్ ఇక్కడ ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే 3.2.6.1 పాయింట్ అని ఉంది. సో అందుకని ఈ క్వశ్చన్ అనేది ఆబ్జెక్షన్ ఎర్రర్ అనమాట. ఓకేనా? సో ఇది ఎర్రర్. సో మనకు ఆన్సర్ అనేది 10 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది, రైట్. That's it for today class. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.